सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति శాంతి శాంతి। 31 శ్లోకాలు పూర్తి చేశాం. ఒకటి మరొకసారి చూడండి. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హ్యమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. ఇదం ద్వైతం మనోదృశ్యం కించిత్ సచరాచరం. కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యం ద్వైతం అంతా జడము జీవరాశులన్నీ కూడా మనోదృశ్యమే. మనసః అమనీభావే ద్వైతం నా ఏవ ఉపలభ్యతే. మనసును ఎప్పుడైతే ఆలోచనల నుండి ఉపసంహరించామో ప్రపంచం ద్వైత ప్రపంచం కనిపించదండి. మనసు ఉన్నంత వరకే ప్రపంచం కనిపిస్తుంది. మనసును విత్డ్రా చేస్తే ప్రపంచమే కనిపించదు. మనసును ఆపితే ఆలోచన నుండి మనసును వెనక్కి తీస్తే ప్రపంచం ఉండదు. సో కనిపించే ప్రపంచం మనసు నుండి వ్యక్తమైంది మాత్రమే, మనసులో ఉన్నది మాత్రమే. అందుకే మనసు ఎలా ఉంటే ప్రపంచం ఆ విధంగా అనిపిస్తుంది. ఈ నా దేహము, నాకు చుట్టూ ఉన్న దేహాలు, అలాగే జడ విషయాలు అన్నీ కూడా ప్రపంచంలో భాగమే. ఈ ప్రపంచం అంతా మనసు నుండి మాత్రమే వ్యక్తమైంది. మనసు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. ఒకటి అందుకే గాఢ నిద్రలో మనసు ఉండదు కాబట్టి దృశ్యాలు లేవు. నిద్రలో కలగంటున్నావా, దృశ్యాలు ఉన్నాయి. కళలో దృశ్యాలు ఉన్నాయి. అందుకు మనసు ఉంది కాబట్టి. మేల్కో ఉన్నప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచం ఎలా ఉందండి, మనసు ఎలా ఉందో ప్రపంచం అలాగే అనిపిస్తుంది. మనసు దుఃఖాల్లో ఉందా, ప్రపంచం అంతా దుఃఖాలు పెట్టేటువంటిదిగా కనిపిస్తుంది. మనసు సుఖ సంతోషాల్లో ఉందా, ప్రపంచం అంతా సుఖ సంతోషాలు ఇచ్చేటువంటిదిగా కనిపిస్తుంది. మనసు ఉత్సాహంగా ఉందా, ప్రపంచ విషయాలు అలాగే కనిపిస్తాయి. మనసు నిరుత్సాహంగా ఉందా, ఎదురు వాళ్ళందరూ నిరుత్సాహపరుస్తున్నారు అనిపిస్తుంది. మనసు మంచిదిగా సదాలోచనలతో ఉందా, ప్రపంచం అంతా చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రపంచం స్వార్థపూరితంగా ఉందా,
ప్రపంచం అంతా స్వార్థపూరితంగా ఉంది అంట. మనసు రాక్షసత్వంతో నిండిందా? ప్రపంచం అంతా రాక్షసులే అని. ఆత్మతత్వంలో కూర్చుంటే ద్వైతం, మాయ, సమష్టి మనస్సే అనే విషయం అర్థమవుతుంది. ఏమండి, ఆత్మతత్వంలో కూర్చుంటేనే ప్రపంచం లేకుండా పోతుందా? లేకుండా పోతుంది కాదు, సమష్టి మనసే ప్రపంచం అనేది స్పష్టంగా గోచరిస్తుంది. సో అప్పుడు చెలించాల్సిన అవసరం ఉండదు. తను స్థిరంగా ఉంటూ నావి అనబడే ఉపాధుల్ని, ఏదో చుట్టూ ఉన్న ఉపాధులతో ఎలాగా వ్యవహరించాలనో స్పష్టంగా కనిపిస్తుంది, తెలుస్తుంది. లేదు అనుకోండి, ఈ విషయం తెలియకపోతే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ 2 భాగాలుగా విభజించేసి ఇవి మంచివి అని వాటితో రాగాన్ని పెంచుకోవడం, ఇవి చెడువే అని వాటితో ద్వేషాన్ని పెంచుకోవడం జరుగుతుంది. సరే, దాన్నే కంటిన్యూ చేస్తుందా? లేదు, నీకు అనుకూలంగా ఉంటేనే మంచివి అని అంటున్నావు, నీకు అనుకూలంగా లేకపోతే అవి చెడువి అని అంటున్నావు. అంతే. అక్కడ నీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా తయారయ్యారనుకోండి, వాళ్ళ మీద కూడా ముద్ర వేసేస్తావు, వీళ్ళు కూడా దుర్మార్గులుగా మారిపోయారు. నీకు వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళు అనుకూలం అయ్యారు అనుకోండి, నేను పొరపడ్డానండి, వీళ్ళు చాలా మంచివాళ్ళు అండి. అయ్యా, నువ్వు ఆత్మలో కూర్చుంటే లాభం ఏంటి తెలుసా? నేను ఎవరు స్పష్టంగా తెలుస్తుంది, అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆత్మస్వరూపమే అనే విషయం తెలుస్తుంది. అవునా? కానీ ద్వైతంగా కనిపించే ప్రపంచం విషయాలన్నీ కూడా కేవలం మార్పులకు లోనవుతూ ఉన్నాయి. ఒక చోట పుట్టాయి, అలాగా రూపాలు మారుతాయి, వాటి శక్తులు మారుతాయి, అవునా? వాటి ఆహారాలు మారుతాయి, వాటి ఆలోచనలు మారుతాయి, వాటి లక్ష్యాలు మారుతాయి, సంస్కారాలు మారుతాయి. మారుతూ 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 ఒక చోట కనిపించకుండా పోతాయి. మహాకాలంతో పోలిస్తే నీటి పొడుగంత టైం కూడా పట్టవు ఇవన్నీ. నీటి బుడగంత సమయం కూడా పట్టవు. ఆ బ్రహ్మదేవుడికి ఒక సెకండ్ మనకు ఒక 20 లక్షల సంవత్సరాలు అవుతుంది. కన్ను మూసి తెరిచేటప్పటికి ఎన్ని జన్మలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో. మనం కూడా ఒక నిమిషం అటు ఉంటుందా, ఒక సెకండ్ ఉంటుందండి నీటి బుడగ, దాంతో పోలుస్తావా? ఆయన కాలంతో పోస్తే మనకు కూడా అలాగే ఉంటుంది. చీమ అది కూడా అనుకుంటుంది పూర్ణాయుష్ ఉంది నాకు అని. ఎన్ని రోజులు బతుకుతుంది? కొన్ని వారాలు, అంతేగా. దోమ కొన్ని రోజులు, అవునా? ఇంకా చెట్టు బెరడులోకి వెళితే చిన్న పురుగులు అవి ఎన్ని రోజులు ఉంటాయ్యా? అవేవో చూడండి, వర్షాలు పడ్డప్పుడు పుట్టల్లో నుంచి పురుగులు వస్తాయి, సురుగులు ఏదో ఉసుళ్ళు అనే అలా ఎగిరొస్తాయి. ఆ లైట్ దగ్గర పడి అన్నీ గంటలలోనే వాడి జీవితం పూర్తిగా ఇది అయిపోతుంది. అయ్యా, ఇదిగో అలాగే మహాకాలంతో చూస్తే జీవరాశులన్నీ క్షణభంగురాలే. అందుకే ఇవి ఏవి నిజం కాదు, కానీ వాటికి ఆధారమైంది నీటి బుడగలు ఎన్ని పుట్టి పైకి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా నీరు అలాగే ఉంటుంది కదా, సముద్రం. అలాగే ఇక్కడ నామాలు రూపాలు చూడండి, ఒక నిమిషంలో 2-3 తరాలు గడుస్తాయి కళలో. ఈ మెలకువ కూడా దేవతల కాలంతో అంతే.
కానీ ఒకరోజు పడుకొని లేచేటప్పటికి ఎన్ని కలలు కంటాడు మనిషి, ఎన్ని జీవితాలు గడిచిపోతుంటాయి దాంట్లో. అలాగే ఆత్మస్థితి కలిగే కొద్దీ ఈ విషయం స్పష్టంగా అర్థం. దానికి సత్వగుణం పెరిగే కొద్దీ ప్రశాంతత పెరుగుతుంది. ప్రశాంతతలో ఈ కదలికలను అన్నిటినీ స్పష్టంగా చూడడం జరుగుతుంది. నీటిలో పడవేసుకొని కూర్చున్నాడు, నీటితో పాటు కొట్టుకుపోతూ ఉన్నాడు నదిలో. ఎప్పుడూ అతను చుట్టుపక్కల ఉన్నటివే కనిపిస్తాయి. ముందేం పోయాయో తెలియదు, వెనకేం వస్తున్నాయో తెలియదు. అది గట్టును కూర్చుంటే ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చున్నాడు అనుకోండి, ఎన్ని రకాల వస్తువులు ఆ నదిలో వస్తూ ఉన్నాయి, పోతున్నాయి, అన్నీ చూస్తాడు. ఉదయం వచ్చినటి నుండి సాయంత్రం వచ్చిన ఏమేమి కొట్టుకొని వస్తున్నాయి అన్నీ తెలుస్తాయి కదా. అలాగే ఇక్కడ ఉపాధులలో కూర్చొని ఉపాధిని నేను అని అనుకుంటే నీకు అప్పటికప్పుడు ప్రజెంట్లో ఏమున్నాయో అప్పుడు మాత్రమే తెలుస్తాయి. మిగతాన్ని గుర్తు రావడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకు దీంతో తాదాత్మ్యం ఉన్నావు కాబట్టి. నువ్వు ఉపాధులకి అన్యంగా ఉన్నాననే విషయాన్ని గుర్తుంచుకొని దేహంలో, ఇంద్రియాల్లో, ప్రాణాల్లో, మనోబుద్ధుల్లో, ఈవెన్ సంస్కారాల్లో కలిగే మార్పులు అన్నీ స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఆపావు. మనసః అవనీభావే, ఈ మనసును ఆలోచనల నుంచి ఉపసంహరించే చూడు. ద్వైతం నైవోపలభ్యతే, ద్వైతమే లేదు, ఉన్నది ఒకటే. సముద్రం ఒకటే, ఆ నీళ్లు పొంగుతూ ఉంటే వందల కొలది, అలలు వేల కొలది, లక్షల కొలది నీటి పొడగలు. ఆ నీటినే చూస్తే నీటికి అన్యంగా ఏమీ లేదండి. అలలో నీరే, సుడిగుండాలు నీరే, నీటి పొడగలు నీరే. నీటి కంటే అన్యంగా ఏమీ లేదు. సో ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాంతదా యాతి గ్రాహ్యభావే తదగ్రహం. ఆత్మసత్య అనుబోధేన యదా న సంకల్పయతే, ఆత్మతత్వాన్ని తెలుసుకొని దాంట్లో కూర్చున్నప్పుడు, యదా న సంకల్పయతే, ఏ విధంగా సంకల్పాలు ఏమి ఉండవో, అమనస్తాం తదా యాతి గ్రాహ్య అభావే తదగ్రహం. ఆ మనసు ఆగిపోయింది అని అనుకో, మనసును ఆపేసావు అని అనుకో, ఇంకా ఆ మనసు నుండి ఏ నామరూపాలు పుట్టినా పుట్టవు. కాబట్టి అవి గ్రహించడానికి కూడా అవకాశం ఏమి లేదు. మనసు రహితం. సో గాఢనిద్రలో మనసు లేదు, ఏ నామరూపాలు లేవుగా. ధ్యానంలో కూర్చొని మనసు ఆపితే ఏ నామరూపాలు బయటికి రావు. ఇక అది తెలియాలి. దానికి ఏంటంటే నేను ఎవరు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, నీ జ్ఞానం ద్వారా స్పష్టంగా అర్థమై ఉన్నప్పుడు నేను ఆత్మను అనే భావాన్ని నిలబెట్టుకోవడం కొరకు జపధ్యానాలు నెప్పించావా. ధ్యానంలో మనసు ఆగితే దృశ్యం గోచరించదు. ఆత్మస్థితే అది. దృశ్యరహిత స్థితి ఆత్మస్థితే. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కృషిని పెంచడమే ధ్యానం.
అవునా? లోపల ఆలోచన ఎక్కడైతే ఏదైతే కనిపిస్తుందో దాని వంట కూడా వెళ్ళిపోతుంది మనస్సు, దేహం కూడా పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అట్లా కాముగా కూర్చున్నట్టు చూడండి. ఇక్కడ ఆలోచన కానీ ఆపేవా నువ్వు మాత్రమే ఉంటావు, ప్రపంచం కనిపించదు. కానీ ఆలోచన వెంటబడ్డావా రోజంతా కూడా ఎక్కడెక్కడెక్కడ మనోరథాలు, నిద్రలో అయితే స్వప్నాలు, మెలకువలు అయితే మనోరథాలు. నిద్రలో అయినా తక్కువ స్వప్నాలు వస్తాయేమో కానీ మెలకువలోనే ఈ మనోరథాలు. అవునా? మేల్కో ఉన్నావండి, ఏదో శరీరం పనులు చేస్తూ ఉంది, దృష్టి అక్కడే పెట్టు. ఆపుకునే శక్తి వస్తుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని మాత్రమే చూస్తూ కూడా జాగ్రత్త అన్నారు. సరే జాగ్రత్త, లోపల నుంచి ఆలోచన ఆప్సుడు, అదే తురియం. దగ్గర దాకా వెళ్ళి ఆగుతుంది అసంకల్పితంగా. ఎక్కడ? కానిద్రలో. కానీ అదే నువ్వు మేల్కొని కానీ లోపల నుంచి ఆ మనసును కానీ ఆపావు, అదే ధ్యానం, అదే సమాధి, అదే ఆత్మస్థితి. దానికి మేలుకొని ఇష్టదైవ రూపాన్ని చూస్తూ జపాన్ని ఆక్తిగా పెంచినప్పుడు కళ్ళు కూడా మూసేసి లోపల నామో జపం, నామో రూపం ఏదో ఒకటి చూస్తూ దాన్ని కూడా ఆపేసావు అనుకో, కళ్ళు మూసి థాట్స్ని కమాండ్ చేస్తే ఏమీ లేదు ఇంకా. ఏకాగ్రంగా చదువుతున్నారు అని అనుకోండి, జనరల్గా వేదాంతం చదివినా నిలబడకపోవచ్చు, స్కూల్ పాఠాలు చదివినా నిలబడకపోవచ్చు విద్యార్థులకి. మంచి నవలు పట్టుకుంటే కదా కదా అండి, అలాగే లీనం అయిపోయింది. పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి కదులుతున్నా కూడా గోచరించదు, ఆ లీనం అయిపోయింది దాంట్లో. కానీ మేల్కొని మనసును లోపల లీనం చేస్తే అదే అమనస్తాం తదాయాతి. ఎక్కడ అమనస్తాం మనసు లేకుండా చేసావు, తదాయాతి గ్రాహ్య అభావే తత్ అగ్రహం. గ్రాహ్య అభావే, గ్రహించడానికి ఇప్పుడు ఆలోచన లేదో గ్రహించడం అనేది కూడా లేదు. విషయం ఉంటేనే చూసేది, లోపల మనసు చూడడానికి ఏమీ లేదు. ఏముంది ఇప్పుడు? నువ్వు మాత్రమే మిగిలావు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను తెలిస్తేనేమో మళ్ళీ అదేమే. ఆలోచనే లేని స్థితి ఏదైతే ఉందో ఆత్మస్వరూపమే, వేరుగా ఏమీ లేదు. ఏముందండి అక్కడ? నువ్వేమున్నావండి? ఎలాగా అండి? నువ్వు ఉన్నావని తెలుస్తుందా లేదా? ఏమీ గోచరించట్లేదండి, ఏమీ లేదండి. ఎవరు చెప్పారండి? నాకే తెలిసిందండి. నువ్వు ఉంటేనే కదా అండి. నేను క్లాస్కి వచ్చి చూస్తే ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు. లేరు అనడానికి చూసి నువ్వు ఉండాలి కదా.
అలాగే ఆలోచనే లేదు. అక్కడ అంటున్నావు పైకి ఎవరు లేరు, గుర్తిస్తే నేను తప్ప ఎవరు లేరు అనాలి. ఇక్కడ కూడా ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉందో సర్వ ఉపాధులకు అతీతమైంది, సర్వ ఉపాధులకు ఆధారమైంది. ఈ నేను లేకపోతే ఏ ఉపాధి ఉండదు. కానీ ఆ ఉపాధులన్నీ కూడా తాత్కాలికమే. నేను శాశ్వతం, నిజం. ఏ ఉపాధి నిజమైతే కళ్ళదాకా రాదు. కళ్ళలో ఉన్న ఉపాధి నిజమైతే సుషుప్తి దాకా రాదు. దానికి ధ్యానములో ఆలోచన ఆపినప్పుడు గ్రహించడానికి ఏమీ లేదు కాబట్టి, అవునా, చూడడానికి ప్రయత్నం చేసి మనసు కూడా ఉండదు. కేవలం నువ్వు మాత్రమే ఉంటావు. ఆ నువ్వు పరమాత్మయే. చూడండి ఎలా అకల్పకమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అచేనాజం విబుధ్యతే. ఏముందయ్యా అక్కడ? అకల్పకం, కల్పన అంటే ఆలోచన ఉందా? లేదు. అకల్పకం, కల్పన అనేది, ఆలోచన అనేది లేదు. అజం, ఏ సంకల్పము లేదు కాబట్టి ఏ నామరూపము గోచరించట్లేదు. నువ్వు ఉన్నావా లేదా? ఇంతవరకు నేను ఇదే అనుకుంటున్నావు, ఇది లేదు అక్కడ. అసలు నేను పుట్టలేదు, ఈ నేను పుట్టింది. ఇది మారిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలోనే ఒక పాపకి ఎవరికి బర్త్డే చేస్తుంది, అందరూ చుట్టూ తెచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఏదో ఉన్నతమైన అధికారి కూతురు రాకపోతే ఎవరు అయి ఉండాలి. సడన్గా ఎటుగా ఆ పాప చూస్తే వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నాయి కంప్లీట్గా. ఏమండి అదే ఇండియాలో అంటే ముసలోళ్ళు అనేవాళ్ళు. అవునా? అది ఫారిన్ లేండి, ఫ్రాన్స్ ఏదో అయినట్టుంది. వాళ్ళు చిన్నప్పుడు కూడా తెల్లగానే ఉంటాయి. అవునా? అక్కడ ప్రాబ్లం లేదులేండి. ఇదిగో నీ రూపాన్ని కూడా నువ్వు చూస్తూ ఉన్నావా? దాంట్లో తాదాత్మ్యం చెందావా? దాని వయసు నీకు చలింపజేస్తుంది, నిన్ను దాని ఆరోగ్యం చలింపజేస్తుంది. అవునా? దానికి ఉన్నటువంటి అన్ని రకాల ఆకారాలు వికారాలు కూడా చలింపజేస్తాయి. కానీ నిన్ను నువ్వు గుర్తు చేసుకున్నావా? నీ నిజ రూపాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉన్నావా? నీ నిజ రూపాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉన్నావా? ఇవన్నీ ఏమీ గుర్తురావు. సో అకల్పకం, అజం. ఎక్కడ కల్పన అంటే ఆలోచన లేదో, అజం పుట్టుకే లేనిది అక్కడ ఉంటుంది. ఎలా తెలుస్తుందండి? జ్ఞానం, దాని స్వరూపమో జ్ఞానమే. నీకు ఆ విషయమో తెలుస్తుంది. జ్ఞేయ అభిన్నం ప్రచక్షతే. అదే నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావే పరమాత్మ అనే జ్ఞేయం,
తెలుసుకోవాల్సినటువంటిది. అభిన్నం ప్రచక్షతే, అది నువ్వు తెలుసుకోవాల్సిన దానికంటే అన్యమైనటువంటిది కాదు, అనన్యమైనది అని గుర్తించగలగాలి. నీకంటే అది నువ్వు తెలుసుకోవాల్సిన దానికంటే అక్కడ తెలియబడుతున్నది ఏకమై ఉంది, అన్యమైనది కాదు. జ్ఞేయ అభిన్నం ప్రచక్షతే. బ్రహ్మ జ్ఞేయం, దాన్నే తెలుసుకోవాల్సినటువంటి పరబ్రహ్మము అని తెలుసుకో. అజం, దానికి పుట్టుక లేదు, నిత్యం ఎప్పుడూ ఉంది, మార్పులు లేకుండా. మరి ఎవరు తెలుసుకున్నారు అక్కడ? అజేన అజం విబుధ్యతే, పుట్టుక లేని దానిని పుట్టుక లేనిదే తెలుసుకున్నది. దృశ్యం కనిపిస్తున్నంత వరకు మనస్సే ఉంది, ఆత్మ ఎప్పుడూ ఉంది. దృశ్యంగా గోచరించేది, దృశ్యాన్ని చూసేది రెండు మనస్సే. దృశ్యం ఎప్పుడైతే ఆగిపోయిందో మనసు కూడా లేదు. నీకు అక్కడ ఏది తెలియబడిందో అది తెలుసుకోవాల్సినటువంటిది అదే, తెలుసుకునేవాడు కూడా ఆయన. ఇక్కడ ముక్తి కావాలి ముక్తి కావాలి అనుకుంటే అన్యంగా ఎక్కడ ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక లైట్ లాగా వచ్చి ఉందో, లేదా దేవుడు వచ్చి నెత్తిన చేయి పెడతాడో, అవునా, ఏదో మార్పు వచ్చేస్తుందో ఏమో. కనిపించేదంతా నీతి నీతి ఇతి వాక్యత అన్నారే, కనిపించేదంతా తీసి పారేస్తే ఎక్కడ దృశ్య రహితమైన స్థితి ఉందో అది అదే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ కూడా. ఆత్మతోనే ఆత్మను గుర్తించాలి. నువ్వు అనాత్మను తోసేస్తే ఆత్మ మిగులుతుంది. ఏది మిగిలిందో అదే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ కూడా. ఎస్. సో కాబట్టి మొదటి వాక్యంలో ఈ తెలుసుకుంటూ ఉన్నవాడు ఎవడో తెలియపరిచాడు. రెండవ వాక్యంలో తెలుసుకోవాల్సినటువంటిది ఏదైతే ఉందో అది చెప్పబడింది. రెండు ఒకటే అని తెలియపరచడం. అజేన అజం విబుధ్యతే. ఆలోచనలను వదిలితే మిగిలినటువంటిది జ్ఞానస్వరూపమైనది, నువ్వే తెలుసుకోవాల్సినటువంటిది అదే అయ్యింది. నీలో నువ్వు ఎక్కడైతే నిలబడి ఉన్నావో, నువ్వు అందుకోవాల్సినటువంటిది అందుకున్నావు. అది కూడా పుట్టుక లేనిది, మార్పులు లేనటువంటిది. కాబట్టి నువ్వు ఆత్మగా మారితే అదే పరమాత్మ అని తెలుస్తుంది. ఇదే ముక్తి. ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, కానీ మళ్ళీ జారిపోతూ ఉంటుంది. ఆత్మను తెలియని వాడు కూడా లేడు, ఆత్మ అనుభవం పొందిన వాడు కూడా లేడు. కానీ మళ్ళీ విషయ వ్యామోహంతో జారిపోతూ ఉన్నాడు. దాన్ని నిలబెట్టుకోగలరు. వినేవాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా లేదా? ఇంట్లో పనులు చేసుకుని వింటున్నారా, వేరే ఉండే వింటున్నారా? మీరు వింటున్నారా అటువంటి మీ ముఖంలో కనిపిస్తే ఏం చెప్పాలి అని తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ నేనును ముందు తెలుసుకో. నేను ఆయనే అయి ఉన్నాడు, ఆ లక్షణాలను కూడా గుర్తుంచుకో. ఇప్పుడు మనసు యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని గుర్తిస్తూ వస్తే దాన్ని నెమ్మదిగా శుద్ధి చేసి ఆపేసేయడానికి అవకాశం. చూడు, నిగృహీతస్య మనసో నిర్వికల్పస్య ధీమతః ప్రచారః సతు విజ్ఞేయః
సుషుప్తేన్యోన తత్సమః. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః. నిగృహీతస్య బాగా నిగ్రహం కలిగినటువంటి, నిగ్రహించుకున్నటువంటి వాడు. ధీమత వివేకం విజ్ఞానం కలిగినటువంటి వాడు. మనసః నిర్వికల్పస్య, ఈ మనసును ఆలోచనల నుండి విత్డ్రా చేసినప్పుడు ఏం మిగులుతుంది? అది గుర్తించాలి. అది గుర్తించడానికి కృషి చేయడమే ధ్యానం. ధ్యానం వేరే కాదు. ధ్యానం అంటే అక్కడ కూర్చొని ఏమేమో ఊహలు చేసుకొని ఎక్కడికో తిరిగి వచ్చాను, ఏమేమో లోకాలు చేస్తాను. పడుకొని నిద్రపోయేవాడికి కూడా అవే వస్తాయి. ఇంకా హాయిగా కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది. ఆయన ఎవరో అనేవారు సరే, దారిలో నిలబెట్టి 30 గంటలు చెప్పాడు ఆయన చేసే ధ్యానం అంతా. ఏమిటయ్యా చివరికి చెప్పిందంటే, నేను రోజు 4 గంటలకు లేచి ధ్యానం చేస్తానండి, 1 గంట, తర్వాత అలసిపోతానండి, మళ్ళీ 2 గంటలు నిద్రపోతానండి. నువ్వు ధ్యానం చేసేది కరెక్ట్గా అయితే అలసట వెళ్ళిపోవాలి. 1 గంట ధ్యానం చేసి మళ్ళీ 2 గంటలు నిద్రపోయానంటే నువ్వు చేసేది ధ్యానం కాదయ్యా. సుషుప్తి సుషుప్తి అన్యః న తత్సమః సత్విజ్ఞేయః. అయ్యా ఇక్కడ మనసులో ఆలోచనలన్నీ అదే సంకల్ప వికల్పాలను తొలగించి ఆ స్థితిని నిగ్రహించుకున్నటువంటి వివేక విజ్ఞానవంతుడు ఎవడైతే ఉన్నాడో, జ్ఞాన విజ్ఞానవంతుడు, ఆత్మ గురించి తెలిసినవాడు, ఆత్మానుభవం కూడా పొందినటువంటి వాడు, అది ఈ సుషుప్తితో సమానం కాదు. సుషుప్తిలో కూడా సుఖం వస్తుంది. సుషుప్తిలో కూడా నువ్వు ఆత్మలోనే ఉన్నావు, కానీ నీకు తెలియదు, అక్కడ అజ్ఞానం ఉంది పొర. అలాంటి స్థితి కాదు ఇక్కడ. అవునా? కొంతమంది యోగ ప్రక్రియలు చేసేవాళ్ళు బలంగా ఏది ప్రాణాయామం చేసి 5 నిమిషాలు అరిచేది మళ్ళీ పెట్టండి. అబ్బా ఏమి దేహం. శ్మశానంలో కూర్చున్నోడు కూడా వస్తాయి అనుభవం. ఏదో తప్పు చేసి వెనకల పోలీసులు దొంగలో లేకపోతే ఇంకొకడు ఎవరో తరుముకొని వస్తుంటాడు అనుకోండి, పరిగెత్తి 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 తిరుగుతా, అప్పుడు కూడా వస్తుంది. అవునా? అలాంటిదే అక్కడ గాఢ నిద్రలో ప్రపంచాన్ని మర్చిపోయాం, అంతా ఆత్మని తెలుసుకోలేదు, దాని దీని పోలిక లేదు. అక్కడ వచ్చిన అనుభవమే కదా ఇక్కడ. అందుకే నేను రోజు హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే ఆ కైలాసానికి వెళ్ళి వచ్చినంత పుణ్యం ఉంటుంది. ఈ తామసకి శాతకాని ఎవరో మాట్లాడే మాటలు అవన్నీ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాయి. కైలాసం వెళ్ళి వచ్చినంత పరమ తామసికులు మాట్లాడే మాటలు. అవునా? జీవితం గురించి అసలే అర్థం కానప్పుడు వాడెవడో ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నా, వాడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే, ఎవరు దేవతలు అంటే దేవతలు అందరూ శూద్రులే. వాడు అంటున్నాడు దేవతలంతా శూద్రులే, ఈ బ్రాహ్మణులు ఉపాధులు కావాలని చెప్పి, వాళ్ళకి ఏదో పనులు కావాలి అని చెప్పి, ఇట్లాంటి వాళ్ళందరినీ దేవతలని అని చెప్పి వాళ్ళకి ఏదో పూజలు యజ్ఞాలు చేసుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, వీళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. అంతేగాని ఎవడు దేవతలు చూపించండి ఎవడైనా సరే. ఒక్క దేవుడు అన్న బ్రాహ్మణుడా అని అన్నాడు. వారిని అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడిని తీసుకొని వర్ణాల్లో కలిపేసే. మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది, మేము పండితులము అనుకునేటువంటి వాళ్ళు. అక్కడి నుంచి పుడతాయి ఇవన్నీ కూడా. మేము మహాపండితులమే, పుట్టుకతోనే బ్రాహ్మణులు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాముడు దేవుడు కాదు, క్షత్రుడు కదా, మరి కృష్ణుడు దేవుడు కాదు, శుద్రుడు కదా, వారిని ఇట్లాంటి నుంచి అక్కడ
ఇంకా పుట్టుకుని పైకి వచ్చాయి. ఎవరు దేవుడు అంటే? దైవత్వానికి వర్ణం ఉందా? గుణాల వరకు ఉంది వర్ణం. గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం. గుణాలకు అతీతుడైన వాడు దేవుడు. సాక్షాత్తు పరమాత్మ, సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడైన వాడు పరమాత్మ. ప్రయత్నిస్తే 4 వర్ణాలు ఎవడైనా సరే ప్రయత్నించి ఆత్మతత్వాన్ని అందుకొని ఆత్మస్వరూపంగా నిలబడవచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా ఋషులు అందరూ బ్రాహ్మణులు అనుకున్నారా? అందరూ శూద్రులే, దేవుళ్ళు అందరూ బ్రాహ్మణులు, అందరూ శూద్రులే. వారి పాపిష్టోడా! ఎంత కాన్ఫిడెన్సో! ఓరేని ఇట్లాంటి వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే దైవత్వం దగ్గరకు వచ్చేది? సో కాబట్టి ఏంటి అంటే, ఆత్మతత్వం అనేది సుషుప్తిలో వచ్చిన అనుభవం లాంటిది కాదు. అక్కడ అస్సలు జ్ఞానం లేదు, అజ్ఞానంలోనే ఉన్నావు. కాకపోతే ప్రపంచం లేదు కాబట్టి బాధలు లేవు. దృశ్య ప్రపంచం లేదు, బాధలు లేవు. కానీ ఆత్మ జ్ఞానం లేదు, అస్థిరం కాదు, అది నీ చేతిలో లేదు. అది ముక్తి, దానికి సంబంధమే లేదు. తాగినోడు మత్తిలో పడ్డట్టే. లీయతే సుషుప్తే తతు నిగృహీతం న లీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. సుషుప్తే తత్తు లీయతే. మనసుందే సుషుప్తిలో లయమై ఉంది, నాశనం కాలేదు, లేకుండా పోలేదు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం. లయం అంటే నిద్ర లాంటిది, లయమైంది మళ్ళీ వస్తూ ఉంటుందండి. మృతం నా పునః, చచ్చిపోయింది మళ్ళీ రాదండి. అలాగే ఎక్కడ మనసు నాశనం అయిందో మళ్ళీ జన్మే లేదు. కానీ ఇక్కడ మరణం కూడా లయం లాంటిదే. మళ్ళీ పడతాడు అక్కడ. కానీ ఇక్కడ మనస్సు ఎప్పుడైతే ధ్యానంలో నాశనం అవుతుంది, కానీ నిద్రలో లయం అవుతుంది. తదేవ నిర్భయం బ్రహ్మ నిగృహీతం నలీయతే. లయం కావడం లాంటిది కాదు, ఆగిపోతుంది, కరిగిపోతుంది అక్కడ ధ్యానంలో నిగ్రహించబడినటువంటిది. తదేవ నిర్భయం బ్రహ్మ. చేత నిర్భయం బ్రహ్మ, భయరహితమైనటువంటి బ్రహ్మం, జ్ఞానాలోకం సమంతతః. మరి ఈ మనసును నిగ్రహించి ఆత్మస్పృహలోకి వచ్చా, అక్కడ ఉన్నటువంటిది కేవల ఆత్మ చైతన్యమే. దాన్నే ధ్యానం, దాన్నే సమాధి, దాన్నే ముక్తి. దానికి ముక్తి కూడా ఒకేసారి వచ్చేది కాదు. నువ్వు దగ్గర అవుతున్నావు, చివరికి సాత్విక పొర తెగిపోయిందా, ఇంకా మళ్ళీ కిందికి వచ్చేది లేదు. కానీ క్రమంగా సాత్వికత పెరిగే కొద్దీ, మనసు శుద్ధమయ్యే కొద్దీ, సత్వం పెరిగే కొద్దీ ఆత్మ అర్థమవుతుంది. మనసు కరిగిపోయే కొద్దీ ఆత్మ అనుభవానికి వస్తుంది. మనసు కరిగే కొద్దీ
ఆత్మ అనుభవానికి వస్తుంది. నీకు ఆత్మకు దగ్గరయ్యే కొద్దీ చెప్పాడు అక్కడ చరాచర ప్రపంచం అంతా కూడా ఇంత ఆత్మే 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 అని ఆ స్పృహ పెరుగుతుంది. నీ ఆలోచన మారిపోతుంది, నీ వ్యవహారం మారిపోతుంది, నీ అవగాహన అండర్స్టాండింగ్ మారిపోతుంది. అన్నిటికీ స్పందిస్తారు కానీ రియాక్షన్ ఉండదు, ప్రతిస్పందన కాదు అది, యాక్షన్కి రియాక్షన్ కాదు, రాగద్వేష రహితమైనటువంటి స్థితి లోపల నుండి వస్తుంది. దానికి నిర్భయం బ్రహ్మ, అక్కడ భయమే ఉండదు, ఇంకా భయరహిత స్థితి ఉంటుంది, నిర్భయత్వ స్థితి. నేను ఆత్మను ఘోషించిన తర్వాత దేని గురించి భయం? భయం దేని గురించి ఉంటుంది? నా దగ్గర ఉన్నది ఎవడైనా ఎత్తుకొతుకుతాడేమో, లేదా నాకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ప్రమాదం కలిగిస్తారేమో, లేదా నన్ను ఎవడన్నా చంపేస్తాడేమో. నువ్వు ఆత్మస్వరంలో ఉండేటప్పుడు ఇది చంపబడేది కాదు, ఇది అగ్నితో కాల్చబడదు, నీటితో తడపబడదు, వాయువుతో ఎండింపబడదు, ఆయుధాలతో చంపబడదు అన్నారు కదా అక్కడ. కాబట్టి ఇక్కడ నిర్భయత్వ స్థితి. దేనికి ఏదో పోయిందని కానీ 9వ అధ్యాయంలో చెప్పారు కదా, ఆత్మను గుర్తుంచుకున్న వాడికి పోయేది లేదు, వచ్చేది లేదు, ఒకటే కనిపించేదంతా ఆట పోతూ ఉంటుంది, సరైనటువంటి అవగాహన ఉంటుంది. కానీ నిద్ర లాంటి స్థితిని కానీ డెవలప్ చేసుకుంటే అదే అంటారు చూడండి, దున్నపోత మీద వర్షం పడుతుంటే ఏముంటుంది అని, ఇలాంటి స్థితి వస్తుంది. చాలామంది దాన్నే ముక్త స్థితి అని ఒక చాతకాంతనంతో తన తత్వానికి తగ్గరయ్యే కొద్దీ అవగాహన పెరుగుతుంది అన్నింటి మీద. తను చేతగానోడుగా మారుతూ ఉండే కొద్దీ చాలామంది చెప్తారు, నేను అదేది పద్మపత్రం ఏమాంబస, తామరాకు మీద నీటి పొట్టులాగా ఉంటాను, ఏం పట్టించుకోనండి, ఇంట్లో కూడా ఏం పట్టించుకోనండి, ఎవడు లెక్క చేయడు, ఎందుకు ఏమి చేతగానము, చేతగానోడిని ఎవడు లెక్క చేస్తాడు. కానీ వీడు దానికి ఏం చేస్తాడు, కర్మయోగం ఆచరిస్తాము మనం, తామరాకు మీద నీటి పుట్టులాగా ఉంటాను, ఏం పట్టించుకోము, అంతా వైరాగ్యం, మొహం చూస్తే తెలుస్తుంది. అంత దైవార్పణం. దాన్ని సుషుప్తి లాంటి స్థితి అని అన్నారు, అవగాహన రహిత స్థితి. కానీ ఇక్కడ ఆత్మస్థితిలోకి వచ్చేటప్పుడు తన స్థితిలో తను ఉంటేనే అంటాడు, జోషయ సర్వకర్మాణి విద్వానక్త సమాచారాన్ని అని అన్నారు. ఆత్మజ్ఞాని తనలో తను ఉంటూ, అవునా, చిన్నపిల్లలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, క్షమించి అవునా ప్రేమతోనే సరిదిద్ది ముందుకు పంపిస్తారు. అలాంటి స్థితి వస్తుంది ఆత్మజ్ఞానికి. నిరాసక్తత, నిర్వీర్యత కాదు, ఆసక్తత కాదు, ఏదో శక్తి ఉన్నట్టు చూపించడము కాదు, నిశ్చలత వస్తుంది, అర్థం చేసుకునే శక్తి వస్తుంది. పిల్లాడు మీ పిల్లాడే, ఎప్పుడు ఒకే విధంగా చూసేస్తారా? ఒకప్పుడు ప్రేమతో వదిలేస్తారు, ఒకప్పుడు కొడతారు, ఒకప్పుడు తిడతారు, ఒకప్పుడు దారులు, అవునా అవసరమైతే వాత కూడా పెడతారు, ఎందుకు ఎలాగైనా బాగుపరచాలి అనేటువంటి స్థితిలో కదా. అవగాహనలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఏం పడించకండి, దున్నపోతులు కూడా అలాగే ఉంటాయి, అది కాదు కదా. ఆత్మస్థితిలో ఉన్నవాడు ప్రేమని పంచుతాడు, పంచే విధానం వేరువేరుగా ఉంటుంది, ఒక్కోసారి ఒక్కొక్క రకంగా. ఓకే.
అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథం చనా. అజం అనిద్రం అస్వప్నం అనామకం అరూపకము. ఆత్మ యొక్క స్వభావం నేరుగా చెప్పడానికి వీలు లేదు కదా. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటున్నారు. అజం పుట్టుకలేనిది, అనిద్రం నిద్ర కానిది, అస్వప్నం స్వప్నము కానిది, అనామకం ఏ పేర్లు కానటువంటిది, అరూపకం అసలు ఏ రూపాలు అనేటువంటిది, రూపము లేనటువంటి, రూపానికి అతీతమైంది, నామానికి అతీతమైంది, స్వప్నానికి అతీతమైంది, నిద్రకు అతీతమైంది, పుట్టుక కూడా అతీతమైంది. సకృత్ విభాతం, ఓ సహజ స్వభావం ఉంది దానికి, స్వతహాగానే ఉంది అది. అవునా, అది ఎలా ఉంటుంది అని నువ్వేమీ చెప్పలేవు. సర్వజ్ఞం, అన్నీ తెలిసినటువంటిది. నా ఉపచార కథంచన. అవునా, ఆ ఆత్మకు నువ్వు ఏ పూజలు చేయాల్సిన అవసరాలు ఏమీ లేవు. అవునా, అన్ని పూజలకు అతీతమైనటువంటిది. ఆత్మను ఏం పూజిస్తాంలే, పూజించేవాడు ఎవడండి? పూజించేది రూపమే, పూజించబడేది రూపమే కాదండి. నేను నిరాకార నిర్గుణ పూజ చేస్తా. నిరాకార నిర్గుణ పూజ చేయడం ఏంటి? ధ్యానించగలగాలి దాన్ని. ధ్యానంలో అదే అయి కూర్చుంటావు, అదే పూజ, అసలు పూజ. తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.